హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంట్లో అందరూ తృప్తిగా ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తే చాలా రుచికరంగా ఉండేది ఇది చేసి పెట్టచ్చండి, చాలా బాగుంటుంది. దీనికి ముందుగా అరకప్పు బియ్యపిండి తీసుకోవాలి, అలాగే అరకప్పు శనగపిండి తీసుకోవాలండి. అరకప్పు శనగపిండి, అరకప్పు బియ్యపిండి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ కావాలంటే కూడా మైదా కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే. నేను అరకప్పు బియ్యపిండి, అరకప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇదంతా మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని ఒక చిన్న ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లము ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు పిండికి 1.5 కప్పు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వదిలేసారంటే చక్కగా నీళ్ళంతా కూడా చక్కగా మరుగుతుందండి. చూడండి, ఇలా మరిగించుకోవాలి నీళ్ళంతా. ఇలా మరిగిన తర్వాత శనగపిండి, బియ్యపిండి 2 మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. పిండి వేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా సిమ్లోనే ఉంచుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నారంటే పిండి అంతా చక్కగా ఉడుకుతుంది. చూడండి, చేతికి కూడా అంటుకోవట్లేదు, ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాము. ఇది కాస్త చల్లగైన తర్వాత చేత్తో బాగా ఒత్తుకోవాలి. పిండంతా కూడా చేత్తో పిండంతా కలిపిన తర్వాత ఇలా ఒక చిన్న ముద్దలాగా చేసుకోవాలి. రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత అరచేతిలో పెట్టుకుని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా చక్కగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇందులో ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. వీటిని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి. ఇలా తిప్పుతూ వేయించుకోవాలండి, బాగా క్రిస్పీగా వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా మాడిపోతాయండి. అలాగే స్లిమ్లో ఉంచుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయి. చూడండి, చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకొని చూసారా. ఇవి చక్కగా వేగిన తర్వాత మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. ఫస్ట్ మట్టుకు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా సాస్తా ఇవ్వండి. పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేసి తింటారు తెలుసా. ఒక్కటే తినడం మొదలు పెట్టారంటే పిల్లలు మొత్తం తినేస్తారండి, అంత బాగుంటాయి. పెద్దవాళ్ళు అయితే ఇంక చెప్పనవసరం లేదండి, ఎన్నైనా తినేస్తారు మీరు చేసి పెట్టే కొద్దీ, అంత బాగుంటాయి. మీకు నచ్చిందా ఈ స్నాక్ ఐటమ్? అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి. పెట్టిన తర్వాత టేస్ట్ ఎలాగొచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మీ ముందుకు వస్తుంది వెన్నెలా స్వీట్ హోమ్.